బహదూర్పురా పిఎస్ పరిధి కిషన్ బాగ్లో నిన్న ఏడాదిన్నర పసికందు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. 24 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించినట్లుగా డీసీసీ సాయి చైతన్య తెలిపారు. కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో నసీం బేగం కి 4 పిల్లలు ఉన్నారు. అయితే వాటిలో పెద్ద ఇద్దరు కూతుర్లు ఇద్దరు అబ్బాయిలు. దాంట్లో పెద్ద కూతురైన అయేషా బేగం అలియాస్ వసీం బేగంకి ఎటువంటి పిల్లలు లేరు. సో ఈ అమ్మాయి బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పార్క్ దగ్గర విక్టిమ్ ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీతో పాటు కిషన్ బాగ్ పార్క్కి వచ్చారు ఆడుకోవడానికి. అయితే టికెట్ కొనే సమయంలో వాళ్ళ నాన్నమ్మ వెళ్ళి టికెట్ కొంటున్నప్పుడు ఈ పాప తప్పిపోయిన వెంటనే ఈ నసీం బేగం అమ్మాయి ఐడెంటిఫై చేసుకుని తన కూతురి పిల్లలు లేరనే దాంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళ కూతురికి ఇవ్వడానికి ట్రై చేసింది. మా కంప్లైంట్ వచ్చిన వెంటనే ఉన్న మొత్తం ఫలక్నామా డివిజన్ ఫోర్స్లో ఉన్న క్రైమ్ టీమ్స్ అందరినీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అట్లానే ఆల్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అందరినీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక 1.5 సంవత్సరం పాప అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అయితే ఈ మొత్తం ఒక 100 సీసీ కెమెరాస్ దాకా కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళని తాడ్వాన్ క్రాస్ రోడ్ దగ్గర మేము ట్రేస్ చేయడం జరిగింది.